ప్రకాశం జిల్లా కడప జిల్లాల్లో లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు, పురుషులు, మహిళలు, వృద్ధులు, అలాగే వికలాంగులు కావచ్చు, నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విధిగా అక్కడికి వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, వీళ్ళందరూ చేసిన కృషి ఫలితమేనేమో ఈ స్థాయిలో ఓటర్లలో చైతన్యం రావడానికి అనిపిస్తోంది. సత్య, నిజానికి ఈవెన్ ఓటర్లు పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్, అమెరికా నుంచి కూడా వచ్చారు, ఈవెన్ ఓవర్సీస్ నుంచి కూడా. దగ్గర ఓవర్సీస్ రికార్డు నాకు తెలిసి 10,000 మంది ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు అఫీషియల్లీ మనకి నోన్. అందులో 7,000 మంది వచ్చినట్టుగా ఒక అంచనా, అనధికారిక అంచనా. కేవలం ఓటు వేయడానికి. అంటే వాళ్ళు ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గతంలో ఏం చేసేవారు, వాళ్ళు అక్కడి నుంచి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఏదైనా ఒక వీడియో, ఒక ఫోటోగ్రాఫ్ పెట్టేవారు. కానీ ఈసారి మనం ఇక్కడి నుంచి షో చేయడం కాదు, మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయాలన్న ఎంతూజియాజం వాళ్ళలో కనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ గడిచిన కొద్ది రోజులుగా ఎన్ఆర్ఐల రాక కూడా పెరిగింది. అండ్ అఫ్ కోర్స్ హైదరాబాద్ నుంచి సమ్వేర్ అరౌండ్ ఒక 16 లక్షల మంది వెళ్ళినట్టు, బెంగళూరు నుంచి 2 లక్షల మంది వచ్చినట్టు, చెన్నై నుంచి ఒక 50,000 మంది వెళ్ళినట్టు, ఇలా ఒక అనధికారిక అంచనా. సో వీళ్ళంతా కూడా పోటెత్తారు. వీళ్ళంతా గ్రామాల్లోకే వెళ్తారు, వీళ్ళంతా అర్బన్లో ఉండేవాళ్ళు కాదు. అందుకనే విజయవాడ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఊళ్ళకెళ్ళడానికి బస్సులు లేవని వార్తలు చదివాం మనం. విజయవాడ, వరంగల్, అనేక ప్రాంతాల్లో బస్ స్టాండ్లో జనాల్ని చూస్తే వాళ్ళందరికీ సరిపడా బస్సులు వేయడానికి అధికారులు కూడా తలలు పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా మాక్సిమం నెంబర్స్ బస్సుల నెంబర్ పెంచి అందరూ కూడా తమ స్వస్థలాలకు వెళ్లే విధంగా అటు అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గుంటూరు విజువల్ స్పెసిఫిక్ గా ఒకవేళ ఎన్ఆర్ చేయగలిగిన పిసిఆర్ టీం వచ్చినట్టుగా వచ్చారు ప్రజలు. సో ఎంత పెద్ద ఎత్తున పోటెత్తారో ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఏలూరు, ఎక్కడ చూసినా సరే జనం కనిపిస్తున్నారు. ఏ బూత్ కూడా ఖాళీగా లేదు. ఏ బూత్లోనూ కూడా జనం ఆ క్యూ లైన్లలో నిల్చోకుండా ఉండే పరిస్థితి లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓటర్లు ఏ స్థాయిలో వెల్లువెత్తారో, ఈ ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ నాట్ ఓన్లీ పోనీ ఆంధ్రాలో ఈ చైతన్యం ఉంది, పోటెత్తుతున్నారు, చాలా చోట్ల నుంచి వెళ్ళారు అనుకో. తెలంగాణ, ఎందుకంటే నిన్న మనం చర్చించుకున్నాం 63% లాస్ట్ టైం అయ్యింది, ఈసారి 60 అవుతుందా? చూపించకపోవచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకున్నాం, చూపించకపోవచ్చు అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో కంటే 1% ఎక్కువ ఇక్కడ పార్లమెంట్ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే అర్థమవుతోంది. సో సాయంత్రం వరకు ఇది కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సెలబ్రిటీస్ ఈ ఉదయం నుంచి కూడా అనేక మంది ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. ఉదయం 9 గంటల లోపే అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావచ్చు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే వెంకయ్య నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అలాగే చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి కుటుంబం, అలాగే ఎంఎం కీరవాణి కావచ్చు, మంచు లక్ష్మి, నాగ చైతన్య, సుమంత్, ఇలా అనేక మంది ప్రముఖులు, రోజా, అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో 10 మందికి చెప్పే పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకుని తమ అభిమానులకు కావచ్చు, తమ అనుచరులకు కావచ్చు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి మేము వేసాం, మీరు కూడా మీ బాధ్యతగా ఓటు వేయండి అంటూ అందరికీ పిలుపునిచ్చారు. సో ఓటింగ్ లో 24.17% మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అత్యధికంగా జమ్మలమడుగులో, కడప జిల్లా జమ్మలమడుగులో ఎక్కువ పోల్ పర్సంటేజ్ నమోదైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో 2019 నాటి రికార్డ్స్ ని బ్రేక్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మండు టెండల్ని కూడా లెక్క చేయకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పోలింగ్ కేంద్రాలకి క్యూ కడుతున్నారు.